హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నేను శుభాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క ప్రవచనం అంటే దేవుని యొక్క వాక్కు, దేవుని యొక్క మాట, దేవుని యొక్క వాగ్దానం. చూడండి, మార్కు సువార్త 8వ అధ్యాయము 34వ వచనం. అంతటా ఆయన తన శిష్యులను జన సమూహమును తన యొద్దకు పిలిచి, నన్ను వెంబడింపగోరువాడు తనను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకునేవాడు దాన్ని పోగొట్టుకొనును. నా నిమిత్తము, సువార్త నిమిత్తము తన ప్రాణం పోగొట్టుకున్నవాడు దానిని రక్షించుకొనును. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఇక్కడ దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది, నువ్వు యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించాలంటే నిన్ను నువ్వు ఉపేక్షించుకొని నీ సిలువ ఎత్తుకొని ఆయనను ప్రతి దినము నువ్వు వెంబడించాలి. ఈ విషయంలో ఏది నీకు అడ్డొచ్చినా కానీ నిన్ను నువ్వు ఉపేక్షించుకోవాలి. నిన్ను ఉపేక్షించే వాళ్ళు ఉండరు. నీకు నువ్వు చెప్పుకొని నిన్ను నువ్వు దేవుని కొరకు సమర్పించుకొని ముందుకు నువ్వు నీ ఆలోచన ద్వారా ముందుకు తీసుకెళ్ళాలి. అంటే నిన్ను నువ్వు ఉపేక్షించుకొని నీ సిలువ ఎత్తుకోవాలి. నీ సిలువ ఎత్తుకొని ఆయన వెంబడించాలి. చూడండి, కొంతమంది ఉంటారండి, నేను విశ్వాసిగా ఉన్నప్పుడు నాకు ఒక లక్షణాన్ని ప్రభు ఇచ్చాడు, ఒక అలవాటుని ఇచ్చాడు. ఏంటంటే, ఎవరు కలిసినా కానీ నేను వారికి సువార్త చెప్తుండే, నేను విశ్వాసగా ఉన్నప్పుడు. సో అట్లాగే నేను చాలామందికి సువార్త చెప్పాను. సో సువార్త చెప్పినప్పుడు ఒక కుటుంబము అన్య కుటుంబము విశ్వసించి వారు అన్నారు అప్పుడు, ఆ బ్రదర్, మేము మీతో పాటు మేము మందిరానికి వస్తాం, మమ్మల్ని తీసుకెళ్ళాలంటే నేను మందిరానికి తీసుకొచ్చాను. దేవుని మహాకృపను బట్టి వారు రెగ్యులర్గా రావడం ఆరంభించారు. రెగ్యులర్గా వస్తూ ప్రభుని నమ్ముకొని ప్రభు యందు విశ్వాసం ఉంచి భార్యాభర్తలు ఇద్దరు వారు బాప్తిసం తీసుకున్నారు. నా చేతుల ద్వారానే నేను పాస్టర్ గారి ద్వారా వారికి బాప్తిసం ఇప్పించాను. సో పాస్టర్ గారు వారికి బాప్తిసం ఇచ్చారు. సో దేవునికి మహిమ, దేవుడు అట్లా అద్భుతంగా రక్షించాడని చాలా దేవుని స్తుతించాను. సో ఇంకా కాలక్రమేణా వారి జీవితంలో పెను మార్పులు సంభవించడం వల్ల వాళ్ళకి ఏమైపోయిందంటే, వారి సిలువను ఎత్తుకొని దేవుని వెంబడించడం కష్టమైపోయింది. కాలక్రమేణా వారి బంధువుల్లో, ఎందుకంటే అందరూ అన్యులే కాబట్టి, వారి బంధువుల్లో, వారి యొక్క కొలీగ్స్లో కానీ, వారి యొక్క తెలిసిన వాళ్ళలో కానీ, ఫ్రెండ్స్లో కానీ అందరూ కూడా వారిని మాటల చేత మభ్యపరిచి వారికి లేనిపోని ఆలోచనలు చెప్పి ఒకనొక స్థితిలో వారు ఎలాంటి పరిస్థితికి వచ్చారంటే ప్రభువారిని వదిలేసే స్థితికి వచ్చేసారు. లిటరల్గా చెప్పాలంటే ఈరోజు వారు ప్రభుని వదిలేశారు, మళ్ళీ విగ్రహారాధన వైపు వెళ్ళిపోయారు. అఫ్కోర్స్ దేవుడు ఒక వ్యక్తిని రక్షించాడంటే, నువ్వు విశ్వసిస్తే, నువ్వు నమ్మకం ఉంచితే దేవుడు నేను రక్షించి నేను అన్ని బంధకాల నుంచి విడిపిస్తాడు. కానీ యేసుక్రీస్తుని వెంబడించడం అనేది చాలా గొప్ప విషయం. ఇదేదో ఇది ఈజీవే కాదు. బైబిల్ సెలవిస్తుంది, ఇరుకు మార్గమున ప్రవేశించుటకు మీరు పోరాడుడి అని బైబిల్ సెలవిస్తుంది. ఇది ఇరుకు మార్గం. ఇది దీనిలోకి వస్తే నువ్వు ప్రభుని విశ్వసిస్తే నీకేదో దేవుడు రాగానే నీకు పూల బాట వేసేసి వచ్చావు అమ్మాయి వచ్చేసా అని దేవుడు అట్లా వెల్కమ్ పలకడు. ఎందుకంటే నీకు అన్ని విషయాలు ప్రభు నేర్పిస్తాడు. ఇట్లా చాలామంది తమ సిలువను ఎత్తుకునే వారు చాలామంది నశించిపోతా ఉన్నారు. ఈరోజు నువ్వు ప్రభుని నమ్ముకున్నావు, ప్రతి దేవుని సిలువ ఎత్తుకో. ఈరోజు నీ సిలువను నువ్వు ఎత్తుకొని దేవుని వెంబడిస్తున్నావా? ఈరోజు ఉదయం లేవగా నువ్వు ప్రార్థన చేసుకున్నావా? దేవునితో నువ్వు సమయాన్ని గడిపావా? అయితే నీ సిలువ నువ్వు ఎత్తుకోలేదు. ఈరోజు నువ్వు దేవుని ఎదుట మోకరించు, ప్రార్థించు, ప్రభా ఈరోజు నా సిలువ నేను ఎత్తుకొని నేను వెంబడిస్తున్నాను, నేను దేవుని వైపు వెళ్ళు, కదులు, నీవు గొప్ప కార్యాలను చూస్తావు. ఎవరైతే వారి సిలువని ఎత్తుకొని దేవుని వెంబడిస్తారో వారు అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడతారు, వారి జీవితాలు మహిమకరంగా మార్చబడతాయి. ఇట్లా చాలా కుటుంబాలు ప్రభుని నమ్ముకొని వదిలేసిన వారు చాలామంది ఉన్నారు. థాంక్ గాడ్, దేవునికి స్తోత్రం. నువ్వు దేవుణ్ణి వదిలేయలేదు, నీ యొక్క సిలువను ఎత్తుకొని ఆయన వెంబడిస్తున్నావు. నిన్ను బట్టి దేవుడు ఆనందిస్తున్నాడు, సంతోషపడుతున్నాడు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ ప్రత్యేకమైన మాటలను ప్రభు ఉదయకాలము నీ జీవితంలో నెరవేర్చును గాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీరు దీవించును గాక.